న్యూ ఇయర్ వేడుకలంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది మందు. ఇక తెలంగాణలో ఏ పండుగ జరిగినా లిక్కర్ ఉండాల్సిందే. ఈసారి ఏపీలో మందుబాబులు మేం కూడా తక్కువ కాదని రెచ్చిపోవడంతో రికార్డ్ స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. ఈసారి డిసెంబర్ 31 ఆదివారం రావడంతో మధ్యాహ్నం నుంచే వైన్స్ల రద్దీ కనిపించింది. ముఖ్యంగా యువత న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. బీర్లతో పాటు మిగతా అన్ని రకాల మద్యం భారీగా కొన్నారు. తెలంగాణలో ఏపీ లిక్కర్ సేల్స్ భారీగా పెరిగాయి. మద్యం డిపోలను ఓపెన్ లో పెట్టి మరీ లిక్కర్ బీర్లను వైన్ షాపులకు పంపారు. ఈ నెల 29, 30, 31 తేదీల్లో తెలంగాణలో ఏకంగా 658 కోట్ల మేర లిక్కర్ బీర్లు అమ్ముడుపోయాయని అబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారు. డిసెంబర్ 31న అర్ధరాత్రి వరకు మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇవ్వడంతో భారీగా విక్రయాలు జరిగాయి. రాత్రి 1 గంట వరకు ఈవెంట్ల నిర్వహణకు ప్రత్యేక పర్మిషన్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో లిక్కర్ సేల్స్ భారీగా పెరిగాయి. మద్యం విక్రయాల ద్వారా వచ్చే ఆదాయం మరింత పెరిగింది. 3 రోజుల్లో 4.76 లక్షల లిక్కర్ కేసులు, 6.35 లక్షల బీర్ల కేసులు అమ్ముడయ్యాయి. లిక్కర్ తో పాటు కూల్ డ్రింక్స్ కూడా భారీగా అమ్ముడయ్యాయి. అలాగే చికెన్, మటన్, చేపలు కూడా భారీగా అమ్ముడయ్యాయి. హైదరాబాద్ లో నాన్ వెజ్ అమ్మకాలు కొనసాగాయి. సాధారణ రోజుల్లో రోజుకు 3 లక్షల కేజీల చికెన్ విక్రయించగా ఆదివారం ఒక్కరోజే 4.5 లక్షల కేజీల చికెన్ అమ్ముడుపోయింది. ఇక మద్యం అమ్మకాల్లో తెలంగాణ ఎప్పుడూ రికార్డు సృష్టిస్తుంటే ఈసారి మాత్రం ఏపీ సత్తా చూపించింది. తెలంగాణ కంటే తాము కూడా ఎక్కువ మందు తాగుతామని ఏపీ మందుబాబులు నిరూపించారు. డిసెంబర్ 31 ఒక్కరోజే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 156.60 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు అబ్కారీ శాఖ అధికారులు వెల్లడించారు. 1.51 లక్షల కేసుల మద్యం, 67,000 కేసుల బీర్లు విక్రయించినట్లు వివరించారు. 2023 డిసెంబర్ నెల 31 రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4,274 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. అందులో ఒక్క డిసెంబర్ నెలలోనే ఏకంగా 658 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగటం గమనార్హం. 2022 డిసెంబర్ నెల రికార్డును 2023 డిసెంబర్ నెల తిరగరాసింది. అమ్మకాలు ఏకంగా 26% పెరిగాయి. ఇక డిసెంబర్ 28 నుంచి చూస్తే ఏకంగా 1000 కోట్ల అమ్మకాలు జరగడం విశేషం. దీన్ని బట్టి మందుబాబులు ఏ రేంజ్ లో పార్టీ చేసుకున్నారో స్పష్టమవుతుంది.